పేరిట మీ అందరికీ షలోం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో నా యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన రోజున ఈ ఉదయకాలపు వేళ దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఇలా కలుసుకోవడము నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. రాత్రి కాలమంతా ఆయన తన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మీ దరి చేరకుండా కాపాడి సరికొత్త ఉదయాన్ని మీ జీవితంలో ఇచ్చారంటే ఆయనకు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈరోజు మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. కాబట్టి నిరాశపడకండి, అధైర్యపడకండి. మనం ప్రార్థనలోనికి, వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ఈరోజు మనపై ఉన్న సమస్త ప్రతికూలతలను, అపవాది శక్తులను లయపరచడానికి మన నోటితో కొన్ని విశ్వాస ప్రకటనలు చేద్దాం. ఈ వాక్యము వింటున్న మీరందరూ నాతో కలిసి పూర్తి నమ్మకముతో గట్టిగా చెప్పండి. ఈరోజు నా ప్రభు నాకిచ్చిన ఈ విజయవంతమైన రోజు, నా జీవితంపై ఉన్న ప్రతి శాపము, నిరాశ ఈ క్షణమే యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని కృప, సమాధానము ఈ రోజంతా నన్ను నడిపించునుగాక. ఇప్పుడు మన హృదయాలను దేవుని వైపు తిప్పి మనల్ని మనము ఆయనకు సమర్పించుకుంటూ ఒక చిన్న ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ పరిశుద్ధ ఉదయ కాలమున నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీవు మాకు అనుగ్రహించిన ఈ నూతన దినముకై వందనాలు. ప్రభువా, మా హృదయాలను, మా అంతరంగాన్ని నీ పరిశుద్ధాత్మతో నింపండి. మా మనస్సులలో ఉన్న సమస్త భయాలను, ఆందోళనలను దూరము చేసి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా తప్పులను క్షమించి మమ్మల్ని పవిత్రపరచండి. ఈ సమయమంతటిలో నీ దైవిక శక్తి మాకు తోడుగా ఉంచి మా ఆత్మలను బలపరచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈరోజు ప్రభు మనకిస్తున్న జీవము గల వాగ్దానము 51వ సంకీర్తన 7వ వచనము. నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఎంత అద్భుతమైన మాట! ఎంతటి లోతైన ఆత్మీయ సత్యము దాగి ఉందో చూసారా? ఈ కీర్తన వెనక ఉన్న చరిత్రను, దావీదు భక్తుని అంతరంగాన్ని మనం ఒక్కసారి పరిశీలించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు మహారాజు తన జీవితంలో అత్యంత ఘోరమైన పాపము చేసినప్పుడు, బత్షెబాతో పాపము చేసి ఆమె భర్త ఉరియాను యుద్ధరంగంలో కుట్రతో చంపించిన తర్వాత రాయబడింది. దావీదు తాను చేసిన తప్పును ఎవరికీ తెలియకుండా దాచేశానని అనుకున్నాడు. కాని సమస్తమును చూస్తున్న దేవుడు నాతాను ప్రవక్తను దావీదునొద్దకు పంపాడు. నాతాను వచ్చి దావీదు చేసిన పాపాన్ని గద్దించినప్పుడు దావీదు సాకులు చెప్పలేదు, తప్పును కప్పిపుచ్చుకోలేదు. సింహాసనము దిగి కిరీటాన్ని పక్కన పెట్టి కన్నీళ్లతో దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపపడుతూ రాసిన హృదయ విధారకరమైన ప్రార్థనే ఈ 51వ సంకీర్తన. ఇక్కడ దావీదు ఈ సోపుతో నా పాపము పరిహరింపము అని అంటున్నాడు. అసలు ఏంటి ఈ సోపు అంటే, పాత నిబంధన కాలములో కుష్ఠ రోగము వచ్చిన వారిని శుద్ధి చేయడానికి, లేదా చనిపోయిన శవాన్ని ముట్టుకొని అపవిత్రులైన వారిని పవిత్రపరచడానికి యాజకుడు ఈ ఇస్సోపు అనే మొక్క కొమ్మలను తీసుకొని రక్తము వారిపై ప్రోక్షించేవాడు. అంటే దావీదు దేవునితో అంటున్నాడు, ప్రభువా, నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఒక ఆత్మీయ కుష్ఠ రోగిలా మారిపోయాను. సమాజము నన్ను వెలివేసిన ఆత్మీయ కుష్ఠు రోగిలా మారిపోయాను. సమాజము నన్ను వెలివేసిన
నీ దృష్టిలో నేను అపవిత్రుడనైపోయాను. లోకములో ఏ సబ్బు, ఏ నది నన్ను శుభ్రము చేయలేదు. కేవలం నీవు ఈ సోపుతో నాపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తేనే నేను పవిత్రనవుతాను. నీవు నన్ను కడిగితే నేను హిమము కంటే, అంటే కొండలపై కురిసే స్వచ్ఛమైన తెల్లని మంచు కంటే తెల్లగా మారిపోతాను అని తన అపరాధ భావాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఇక్కడ తెల్లగా మారడం అంటే శారీరక రంగు గురించి కాదు. నల్లగా ఉన్నవారు తెల్లగా మారిపోతారని కాదు. మన అంతరంగము, మన ఆత్మ పవిత్రంగా మార్చబడటము. ఈ రోజున ఈ మాటల సారాంశమును మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎన్నడూ ఏ పరిస్థితిలోనూ మనల్ని మనము నిందించుకునే పరిస్థితి రాదు. ఈ రోజుల్లో మనము టీవీలు ఆన్ చేస్తే చాలు, బోలెడని ప్రకటనలు కనిపిస్తాయి. ఈ సబ్బుతో కడిగితే మీ పాత్రలు తలతలలాడుతాయి. ఈ డిటర్జెంట్ వాడితే మీ బట్టలు తెల్లగా మిలమిలలాడుతాయి. ఈ పేస్ట్తో తోమితే మీ దంతాలు వజ్రములా మెరుస్తాయి అని ఎన్నో ఆకర్షణీయమైన మాటలు చెబుతారు. కానీ మీరు జాగ్రత్తగా గమనించారా? అదే కంపెనీ కొన్ని రోజులు పోయాక, ఇదిగో నిమ్మకాయతో కూడిన కొత్త ప్రోడక్ట్, మీ టూత్పేస్ట్లో ఉప్పుందా అంటూ ఇంకొక కొత్త ప్రకటనను తీసుకొస్తుంది. దీని అర్థం ఏమిటో తెలుసా? అంతకుముందు వారిచ్చిన ప్రోడక్ట్ పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు, అది సరిగ్గా శుభ్రము చేయలేదు అనే కదా. లోకంలో మనుషులు తయారు చేసే ఏ వస్తువు కూడా శాశ్వతమైన శుద్ధీకరణను ఇవ్వలేదు. కానీ నా యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను కడిగితే నువ్వు హిమము కంటే తెల్లగా మారిపోతావు. దీనికోసము నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకరు వచ్చి నీకోసము బలులు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ప్రదర్శనలు చేయాల్సిన పని లేదు. కొండలు కోనలు ఎక్కాల్సిన అవసరము అంతకంటే లేదు. నువ్వు నిలబడిన చోటే మోకరిల్లి, ప్రభువా నన్ను కడుగు అని అడిగితే చాలు, ఆయన నిన్ను సంపూర్ణముగా పవిత్రపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, లోకము నిన్ను, నీ పాపాన్ని గుర్తిస్తుంది. కానీ యేసయ్య నిన్ను, నీ పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి గుర్తిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నిన్ను చూసి నువ్వు పాపివి, నువ్వు పనికి రానివాడివి, నువ్వు దుర్మార్గురాలువు అని ముద్ర వేసిందేమో. నీ వ్యాపారంలో వచ్చిన నష్టాలను బట్టి, నువ్వు చేసిన అప్పులను బట్టి, నీ కుటుంబంలో ఉన్న గొడవలను బట్టి, నీ బతికింతే, నీకు శాపము తగిలింది, నీకు క్షమాపణ లేదు, నీ జీవితము ఎప్పటికీ మారదు అని నీ చుట్టూ ఉన్నవారు తీర్పు తీర్చారేమో. ఆ మాటలు విని నీకు కూడా నిజంగానే నేను కఠినుడనా, నేను నా భార్యను పిల్లలను ప్రేమించలేని దుర్మార్గుడినా, నా జీవితం ఇంతేనా అని తీవ్రమైన నిరాశలోకి, నిస్పృహలోనికి వెళ్ళిపోతున్నావా? వాక్యం ఈరోజు నీకు స్పష్టముగా చెబుతుంది, నువ్వు వాస్తవానికి అటువంటి వ్యక్తివి కావు. నువ్వు దేవుని పోలికలో పుట్టిన చాలా మృదు స్వభావివి. నువ్వు చాలా మంచి వ్యక్తివి, యథార్థవంతుడవు. మరి ఎందుకు నీకు నీవు అలా కనిపిస్తున్నావు? ఎందుకంటే ఈ సమాజము నిన్నలా చూస్తుందంటే నీపై ఈ లోకంలోని పాపపు ప్రభావము పేరుకుపోయింది. అపవాది నీ మనసులో నువ్వు దేనికి పనికిరావు అనే ఆలోచనలను బలముగా రుద్ది ఉంచాడు. మన పెద్దలు ఒక సామెత చెబుతారు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఆ నలుపు నలుపే గాని తెలుపు కాదు అని. ఎందుకంటే ఆ నలుపు దానికి సహజంగా ఉన్నది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్న ఆ అపవిత్రత, ఆ కఠినత్వము, ఆ రాక్షసత్వము, ఈ కోపము, ఈ బలహీనమైన వ్యసనపు కోరికలు నీకు మొదటి నుండి వచ్చినవి కావు.
దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఈ కుళ్ళును, ఈ పాపాన్ని నీకివ్వలేదు. ఇది మధ్యలో లోకము ద్వారా, అపవాది ద్వారా నీపై పేరుకుపోయిన మురికి మాత్రమే. అందుకని నిన్ను దేవుడు తన పరిశుద్ధ రక్తముతో కడిగినప్పుడు నీలో ఉన్న మురికి అంతా కొట్టుకుపోయి దేవుడు నీకిచ్చిన అసలైన మహిమగల పవిత్రమైన రూపము బయటపడుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మనల్ని ఎలా కడిగి హిమము కంటే తెల్లగా మార్చగలడో, సమాజము వేసిన ముద్రలను ఎలా తుడిచివేయగలడో అర్థము కావడానికి నేను మీతో ఒక నిజ జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది కేవలము ఒక కథ కాదు, దేవుని రక్తానికి ఉన్న శక్తిని నిరూపించే ఒక సజీవ సాక్ష్యము. కొన్నేళ్ల క్రితము రవి అనే ఒక యవ్వనస్తుడు ఉండేవాడు. చాలా మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కాలేజీ రోజుల్లో చెడు స్నేహాల వల్ల, జలసాల వల్ల రవి మెల్లగా వ్యసనాల బారిన పడ్డాడు. మొదట సరదాగా మొదలైన అలవాట్లు ఆ తర్వాత అతన్ని పూర్తిగా బానిసనుగా చేసేసింది. ఆ వ్యసనాల కోసము ఇంట్లో డబ్బులు దొంగిలించడం, అబద్ధాలు చెప్పడం, స్నేహితులతో కలిసి గొడవలు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు తీవ్రమైన మత్తులో ఒక పెద్ద గొడవలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారంతా, ఆఖరికి సొంత బంధువులు కూడా అతన్ని చూసి వీడు పనికి రానివాడు, వీడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు పరువు పోయింది, వీడొక పెద్ద దుర్మార్గుడు, వీడి జీవితం ఇప్పటికీ మారదు అని ముద్రను వేశారు. సొంత తండ్రి కూడా తలదించుకొని, నువ్వు నా కొడుకువి కావు, నా కళ్ళ ముందు నిలబడకు అని ఇల్లు విడిచి పొమ్మన్నాడు. ఆ రాత్రి రవి రోడ్డుపై నిలబడి ఏడుస్తూ అనుకున్నాడు, అవును, అందరూ అంటున్నట్టు నేను నిజంగానే దుర్మార్గుడిని, నా వల్ల ఎవరికీ సంతోషము లేదు, నేను బ్రతకడము వేస్ట్ అని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే ఒక చిన్న ప్రార్థన ఆ సమీపంలో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చివరి వరుసలో కూర్చున్నాడు. అక్కడ దేవుని సేవకుడు సరిగ్గా ఇదే వచనాన్ని చదివారు. నీవు నన్ను కడిగితే నేను హిమము కంటే తెల్లగా మారిపోతాను అన్న ఆ మాటలు రవి గుండెల్లో బాణములా గుచ్చుకున్నాయి. దేవుని సేవకుడు బిగ్గరగా చెబుతున్నారు, లోకము నిన్ను పాపి అని పిలుస్తుందేమో, కానీ నా యేసయ్య నిన్ను నా బిడ్డ అని పిలుస్తున్నాడు. నువ్వు చేసిన మురికిని కడగడానికి ఆయన రక్తము సిద్ధముగా ఉంది. ఆ మాటలు వినగానే రవి గుండె పగిలిపోయింది. మోకాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, ప్రభువా, నా పైన, నా మనస్సాక్షి పైన ఎంతో మురికి పెరిగిపోయింది తండ్రి, సమాజము నన్ను వెలివేసింది, కానీ అయ్యా నీవు నన్ను కడిగితే నేను హిమము కంటే తెల్లగా మారుతానని నమ్ముతున్నాను, నన్ను కడుగు ప్రభువా, నన్ను మార్చు అని తన అంతరంగాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. దేవుని పరిశుద్ధాత్మ రవిని తాకింది. లోకంలోని ఏ డి అడిక్షన్ సెంటర్ మార్చలేని అతన్ని వ్యసనాన్ని ఆ ఒక్క రాత్రిలో యేసయ్య రక్తము కడిగి పారేసింది. ఆ రోజు నుండి రవి తన పాత అలవాట్ల జోలికి వెళ్ళలేదు. దేవుడతని హృదయాన్ని అంత స్వచ్ఛంగా మార్చేశాడు. మరి సమాజము మాటేమిటి? ఏ సమాజమైతే అతన్ని పనికిరానివాడు అని ముద్ర వేసిందో అదే సమాజము ఆశ్చర్యపోయేలా దేవుడు రవిని హెచ్చించాడు. అతనికి ఒక మంచి ఉద్యోగము వచ్చింది. పోయిన గౌరవాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. ఈరోజు రవి ఒక ఉన్నతమైన స్థానములో ఉంటూ వందలాది మంది యవనస్తులను, యవనస్తురాళ్లను వ్యసనాల నుండి విడిపించే ఒక గొప్ప దైవజనుడిగా, స్ఫూర్తిదాతగా నిలబడ్డాడు. ఒకప్పుడు తండ్రికి అవమానకరంగా మారిన ఆ కొడుకే ఈరోజు ఆ తండ్రికి గర్వకారణంగా మారాడు. రవి జీవితంలో ఉన్న మురికిని కడిగిన యేసయ్య ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో ఉన్న మచ్చను, శాపాన్ని కడగలేడా?
రవి తన స్వశక్తితో మారలేదు. కేవలము నన్ను కడుగు ప్రభువా అని తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అంతే, దేవుడు అతని జీవితాన్ని మార్చేశాడు. ఈ ఉదయకాలమున ఈ సాక్ష్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఏ విషయంలోనైనా పడిపోయి ఉంటే, లోకము నిన్ను చూసి నిందిస్తూ ఉంటే అధైర్యపడకు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. రవి జీవితంలో కార్యము చేసిన దేవుడే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యము చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీవు కూడా దావీదులాగా, రవిలాగా మారిపోవాలని ఆశ కలిగి ఉంటే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. మీ గృహాలలో మీరు ఎక్కడున్నా సరే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. విశ్వాసముతో ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహా సర్వశక్తిమంతుడవైన తండ్రి, నీ ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాల సమయం నీ నామానికి కోట్లాది స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ బిడ్డలైన వారందరినీ నీ పరిశుద్ధ పాదసన్నిధికి తీసుకుని వస్తున్నాను. ఈ వీడియోను చూస్తూ నాతో పాటే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ క్షణమే మీరు తాకండి ప్రభువా. ఎవరైతే గత కాలపు పాపములను బట్టి, శాపాలను బట్టి, అపరాధ భావంతో నన్ను దేవుడు క్షమిస్తాడా అని కన్నీరు కారుస్తున్నారో వారిపై నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి. ఈ సోపుతో వారిని కడగండి. వారి అంతరంగము హిమము కంటే తెల్లగా మార్చబడునుగాక. యేసు నామములో వారిపై ఉన్న సమస్త నిరాశ, నిస్పృహ ఇప్పుడే తొలగిపోవునుగాక. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలు ఏ ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారో వారి చేతి పనులన్నిటినీ మీరు బహుగా ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో, వారి ఉద్యోగాలలో బిడ్డలకు తోడుగా ఉండండి. ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్న వారికి అద్భుతమైన ద్వారాలు తెరవబడునుగాక. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం వచ్చునుగాక. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో నలిగిపోతున్న వారి ఆర్థిక పరిస్థితులను మార్చండి. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపై కుమ్మరించండి. ఈరోజు వారి ప్రయాణాలలో నీ దేవదూతల కావలి ఉంచండి. ఎలాంటి ప్రమాదాలు, కీడులు వారి దరి చేరకుండా భద్రపరచండి. ప్రత్యేకంగా మా తండ్రి, ఉన్నత చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు, యవ్వన బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అపరిచిత దేశాలలో వారికి తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించండి. ఒంటరితనముతో బాధపడుతున్న బిడ్డలకు నీవే ఆదరణగా ఉండండి. ఏ అపవాది శోధనలకు వారు లోను కాకుండా నీ ఆత్మతో కాయండి. వారి చదువులలో, ప్రయత్నాలలో ఉన్నతమైన విజయాలను దయచేయండి. వారున్న చోట నా తండ్రి పార్ట్ టైం పని చేసుకుంటకు కావలసిన ద్వారాలను కూడా తెరుమని వేడుకుంటున్నాం. అయ్యా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకండి. యేసు క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను వినూతన దయాకీర్తించితే ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితం దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో పని చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి రెక్కల కష్టారితంను ఆశీర్వదించండి. వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, వేదనతో, కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా వారి మొరలను ఆలకించి స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులను, అకామాలను బిడ్డలకు దయచేయండి. ఒంటరిగా చోట వారుంటుండగా చెడు వ్యసనాల వైపు బిడ్డలు అడుగులు వేయకుండా వారి అడుగులు స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి
ఈరోజు అపవాది వారి మార్గాలలో ఉంచే ప్రతి అడ్డగింపులను, అభ్యంతరాలను యేసు నామములో లేపరుస్తున్నాను. వారు వెళ్ళే మార్గము సరళము చేయబడునుగాక. ఈ రోజంతా నీ కృప, నీ క్షేమము వారి వెంబడి వచ్చునుగాక అని నజరేయుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించబడింది. అద్భుతాలు ప్రారంభమయ్యాయి. ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నీకెదురుగా నిలవలేడు. ఈ రోజును ధైర్యంగా, జయశీలుడిగా ఎదుర్కో. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుని వాక్యము 10 మందికి చేరడము మన బాధ్యత. కాబట్టి నిరాశలో ఉన్న, దేవుని ప్రోత్సాహము అవసరమైన మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము 3 వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదిస్తాడు. మీరు ఏదైనా ప్రత్యేకమైన సమస్యలతో బాధపడుతూ నా వ్యక్తిగత ప్రార్థన సహాయము కోరుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన విన్నపాలను మెసేజ్ రూపంలో పంపండి. నేను మీకోసము నిరంతరము ప్రార్థిస్తాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.